హలో ఫ్రెండ్స్, నేను త్రివేణిని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉండే టమాటా పులావు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం ఒక గ్లాసు బియ్యాన్ని తీసేసుకొని దాన్ని వాష్ చేసేసుకొని 30 minutes నానబెట్టుకుందాము. దీనిలోకి మనము ఆనియన్, పచ్చిమిర్చి, గ్రీన్ పీసు అండ్ పుదీనా తీసేసుకొని కట్ చేసి పెట్టుకుందాము. అలాగే టమాటాలో మనం బ్లెండ్ చేసేసుకొని స్మూదీ పక్కన పెట్టుకుందాము. ఒక కళాయిలో నేను ఆయిల్ వేసేసుకుని దాంతోపాటు ఒక స్పూను నెయ్యి కూడా వేసేసుకుని దానిలో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుందాము. అలాగే దానిలోకి అవి వేగాక కొంచెం జీడిపప్పు వేసేసుకుని కలుపుకున్నాక తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అలాగే గ్రీన్ పీస్ వేసేసుకొని బంగాళాదుంపలు కూడా పొటాటో పీసెస్ కూడా వేసేసుకొని ఒక 2 minutes కుక్ చేశాక దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేసి అలాగే కొంచెం పసుపు వేసేసి అవి కొంచెం ఒక 2 minutes మగ్గాక దానిలోకి మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇవి మొత్తం మగ్గాక దీనిలోకి మనం పేస్ట్ చేసి టమాటా ప్యూరీని వేసేసేసుకుని ఆ టమాటా ప్యూరీ మొత్తము ముక్కలకు పట్టేలాగా ఆయిల్ తేలే వరకు దానికి ఉంచుకుందాం. ఈలోపు దీనిలోకి ధనియాల పొడి అండ్ జీరా పౌడరు వేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఇలా కలుపుకున్నాక ఇక మనము బియ్యం వేసే ముందు దానిలో కొంచెం పుదీనా వేసేసుకొని ఒక 2 minutes కుక్ చేసేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని బియ్యానికి ఆ టమాటా మొత్తం గుజ్జంతా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 1 minute 2 minutes కుక్ చేసేసుకున్నాక దీనిలోకి మనము ఒక కప్పు వాటర్ పోసేసేసుకొని 1:1 రేషియోలో టేస్ట్ ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని పెట్టుకుంటే మనము ఇక రైస్ మోడ్లో పెట్టేసుకుంటే మనకు వితిన్ 15 minutesలో మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలాంటి కర్రీ కూడా సైడ్ కర్రీ అక్కర్లేదు. ఈ టమాటా రైస్ చేసేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరి రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్